నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబర్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదనంతరం పేదలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎంతమందికి ఓనమాలు నేర్పించి తీర్చిదిద్దిన రాజకీయ భిక్ష పెట్టిన ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. తన తుదిశ్వాస వరకు ఒకే పార్టీలో కొనసాగిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని, అటువంటి వ్యక్తి ఆశయాలతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి 90వ జయంతి వేడుకల్ని నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ బాబు, అల్లావుద్దీన్, ముదిగొండ శ్రీనివాసులు, గణేష్, సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాలసుధాకర్. ఈరోజు మా గురువులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ, ఆయనకి పుష్పాంజలి వేసి నివాళులర్పించాం. ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం. నేదురుమల్లి జనార్దన్ అంటే కాంగ్రెస్ అంటే నేదురుమల్లి జనార్దన్. ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఐ కానీ, రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారి పాస్ పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమల్లి జనార్దన్ ఈ నెల్లూరు జిల్లాకే కాదు, రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమల్లికి ఒక బ్రాండెడ్. నేదురుమల్లి అంటే జనార్దన్ రెడ్డి కాంగ్రెస్, అక్కడంతా ఆయన అభిమానులు. ఈరోజు అనేక కార్యక్రమాలు గూడూరు డివిజన్లో బ్లడ్ క్యాంప్ చేస్తున్నారు. వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం, నెల్లూరు నియోజకవర్గం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ మహానేత మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని వారుల్ని రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆయన 4 చట్టసభల్లో గెలుపొందాడంటే ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు చేసి ఉండరు. మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, పార్లమెంట్ 4 చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నరసరావుపేట కానీ, విశాఖపట్నం కానీ, బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగాయి. అంత్యంత ప్రియుడు రాజీవ్ గాంధీ కానీ, శ్రీమతి ఇందిరాగాంధీ కానీ అన్నింటి సన్నిహితుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిలో ప్రతి ఏడాది వర్ధంతులు కానీ, జయంతులు కానీ ఏర్పాటు చేస్తుంటాం. అనేక కార్యక్రమాలు చేస్తాం. ఉమ్మడి రాజధానిలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన పొందాడు. ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు, ఇంత పెద్ద ఆఫీసుని కట్టిన వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో
ఆ రోజుల్లో ఈ బిల్డింగ్ కడితే నేనున్నాను మామూలుగా. ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభవన్ కట్టి ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాభవన్. అందుకే ఆ మహానేతకి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా రాజకీయ గురువు కీర్తిశేషులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి 90వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ ఇందిరాభవన్లో ఆయన పెంచినటువంటి కార్యకర్తలుగా, ఆయన మనుషులుగా మేము ఇన్ని సంవత్సరాల పార్టీలో ఉన్నామంటే మాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ, ఆయన వేసిన బాట. అందుకని మేము పార్టీ కార్యకర్తలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే పార్టీలకు దేనికి పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ఆయనకి ఇదే జోహార్లు, ఆయనకి ఇదే మనం ఇచ్చే ఘనమైన నివాళులు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరికీ మనం సూచనలు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పిల్లలకు, అత్యంత మహారాజులకు, పత్రికా విలేకరులకు, టీవీ ఛానల్స్ వారికి వందనాలు, పాదాభివందనాలు. ఈరోజు మాకెంతో శుభకరమైన దినం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుచరులుగా 40 ఏళ్ళ నుంచే మేము ఆయన ఆలోచనలు, ఆయన చెప్పే విషయాలు ఆచరిస్తూ పోతున్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు. 4 రకాల పదవులు అనిపించాడు. ఇందిరాగాంధీ కుటుంబంలో ఆయనకి తిరుగులేని సన్నిహిత్యం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు రాజకీయాలు నీచమైనవి. ఎందుకంటే ఆయన ఒకటే పదవి, ఒకటే పార్టీ, ఒకే రాజకీయము, చనిపోయే వరకు ఆ పార్టీలో ఉంటానన్న చెప్పిన గొప్ప వ్యక్తి. ఇప్పుడు అవకాశవాదులుగా ఉంటూ ఏ పార్టీ ఆదాయం వస్తే ఆ పార్టీలో ఉంటూ తెల్లారి మరొక పార్టీకి పోతూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు. పోతే మాకు బాధాకరమైన విషయం ఏంటంటే 10 లక్షల కోట్లు ఇచ్చిన ఇంకో పార్టీ పోలేం మేము. ఆయన అనుసరించిన విధానాలు మా మైండ్లో మెదలుతూ ఉంటాయి. ఆయన అభిమానులుగా ఉన్నాము. పోతే ఆయనకి కర్మంతరం రోజు ఇక్కడ సమాజం భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో జనార్దన్ రెడ్డి గారికి టౌన్లో ఒక స్టాచ్యూ పెట్టేదానికోసరంగా మాకు పర్మిషన్ ఇప్పించానంటే ఆ రోజు ప్రతి మండలంలో జనార్దన్ రెడ్డి విగ్రహం పెడతామన్నారు. అరిలేదు వెరలేదు, ఒక్కడు కూడా పట్టించుకోలేరు. ఆయన వల్ల ఎంతోమంది లాభం పొందారు. అయినా ఈనాటికి కూడా వాళ్ళకి ఆయన గుర్తు లేరు. మేము చనిపోయేదాకా ఆయన అంటే మాకు అంత గౌరవం. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. జనార్దన్ రెడ్డి లాంటి